Okay, right. So we were discussing about the distribution of rainfall in Telangana. So maximum rainfall can be seen in the districts of Mulugu, Adilabad, Komramim Asifabad, Manchiryal, and Bhadrati Kottagudem. That is nothing but the eastern part of Telangana here. The Asifabad, Adilabad, Jashankargopalli, this is Mulugu, and the Bhadrati Kottagudem, this part. And what are the districts that you see the lowest rainfall in Telangana? Mahabubnagar, Vanapati, Nagarkar. Very good. Gadwal, Narayanpet. Basically, the Jogulamba Gadwal district, Narayanpet, Vanaparthi, Mahabubnagar, Nagar Karnool. So this is the drought affected region of Telangana. Palamuru Jilla or the Mahabubnagar Jilla. That's why migration is popular in this region. Okay. See, with Telangana folk songs lo gaani, folk songs gaani, like the important songs which talk about the issues of Telangana. Okay. ఈ ఇష్యూస్ మీద చాలా సాంగ్స్ గానీ, రైటర్స్ గూడా ఉన్నాయి. ఇవి మనకు తెలంగాణ కల్చర్‌లో, సొసైటీలో ఇంపార్టెంట్. ఓకే. రైట్. సో వాట్ ఈస్ ద నార్మల్ rainfall in Telangana is 90.6 centimeter or 906 mm. ఓకే. సో ఈ 90 సెంటీమీటర్ ఐసో హైట్ తెలంగాణని హైయెస్ట్, లోయెస్ట్ రెయిన్‌ఫాల్‌గా డివైడ్ చేస్తది. అవునా? చూడండి ఇక్కడ. సారీ, దేర్ వాస్ సమ్ టెక్నికల్ గ్లిచ్ విత్ మై వైఫై. యాహ్! కెన్ యూ హియర్ మై వాయిస్? Yes, sir. Yes, sir. Okay. So we were talking about the distribution of rainfall in Telangana. So the highest rainfall districts are located on the eastern part of Telangana. That is Mulugu, Adilabad, Komramim Asifabad, Manchiryal, and Bhadrati. These are the places. And the least rainfall districts are Jogulamba Gadwal, Narayanpet, Vanaparthi, Mahabubnagar, and Nagar Karnool. The southern part of Telangana. This is a drought-prone region. Okay. So 90 centimeter ISO divides the Telangana into highest and lowest rainfall area. Right. We already discussed about the seasons of the Telangana. That means we have 4 seasons: winter, summer. Summer is also called as the pre-monsoon season, southwest monsoon period, and the retreating or the northeast monsoon period. Okay. So generally in winter, we generally have high pressure conditions. Why? Because temperatures are low. ఓకే. అండ్ మనకి టెంపరేచర్స్ అనేవి వింటర్‌లో గూడా, అంటే సమ్మర్‌కి గాని, వింటర్‌కి గాని వెన్ కంపేర్డ్ టు కోస్టల్ ఏరియాస్ ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. సమ్మర్‌లో 40, 45 డిగ్రీస్‌కెళ్తే వింటర్ 20 డిగ్రీస్. ఈ 20, 25 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తది. ఎందుకంటే కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం ఇంటీరియర్ పార్ట్స్‌లో ఉండేవాళ్ళం. కోస్ట్‌లో ఉండే ప్లేసెస్ ఎక్స్‌పీరియన్సెస్ మారిటైమ్ క్లైమేట్. ఓకే. రైట్. సో వింటర్ డిసెంబర్, January, February, March. So most of the parts in Telangana do not have rainfall in this period. Okay. అంటే ఈ అక్టోబర్, నవంబర్ ఈ రీజన్ ప్లేసెస్‌లో జనరల్‌గా ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ కాబట్టి ఇక్కడ వర్షం ఏమి ఉండదు. బట్ కొంచెం నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల కోరమండల్ కోస్ట్‌కి కొంచెం తెలంగాణ, ఈ ఏపీ కొన్ని ఏరియాస్ లైట్ రెయిన్‌ఫాల్ ఉంటది. మంచి రెయిన్‌ఫాల్ పడేది కోరమండల్ కోస్ట్‌కి నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల. సో సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ వర్షం పడతది. మెజారిటీ పార్ట్స్ కండిషన్స్ డ్రైగా ఉన్నప్పటికీ ఇక్కడ కింద సదర్న్ తెలంగాణ, అచ్చంపేట్, మదిరా, భద్రాచలం, నల్గొండ, దీస్ డిస్ట్రిక్ట్స్‌లో లైట్ రెయిన్‌ఫాల్, మోడరేట్ రెయిన్‌ఫాల్ ఉంటది. అండ్ సమ్మర్‌కొచ్చేసరికి సమ్మర్‌లో కూడా మనకి ఈవెనింగ్స్‌లో వర్షం పడతది. అవునా? బేసికల్లీ దిస్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా డ్యూరింగ్ సమ్మర్స్. లైట్‌గా అంటే డే అంతా హాట్‌గా ఉండి ఈవినింగ్ కల్లా, సాయంత్రం కల్లా క్లౌడ్స్ ఫార్మ్ అయిపోయి అరౌండ్ 4-5 ఈవినింగ్స్‌లో మనకు వర్షం పడతది. అవునా? ఈ రెయిన్‌ఫాల్ ఏమంటారు మనం? దిస్ రెయిన్‌ఫాల్ ఈస్ కాల్డ్ కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్, రైట్? కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్ ఏంటంటే ఎప్పుడైతే హాట్ డే ఉంటదో జనరల్లీ ల్యాండ్ సర్ఫేస్ విల్ అబ్జర్వ్ ద హీట్. సో ల్యాండ్ పైనున్న ఎయిర్ ఏమైతదంటే ఎక్స్‌పాండ్ అవుతది. అండ్ ఒకవేళ ఇక్కడ మాయిశ్చర్ ఏదైనా ఉంటే దాన్ని పికప్ చేసుకొని ఇట్ విల్ మూవ్ టు హైయర్ ఆల్టిట్యూడ్స్. అండ్ ఇఫ్ ఇట్ హాస్ మాయిశ్చర్ ఇట్ ఫార్మ్స్ క్లౌడ్స్ అండ్ గివ్ రెయిన్‌ఫాల్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. జనరల్‌గా మనకి ఈ టైప్ ఆఫ్ కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్ ఈక్వేటర్ రీజియన్‌లో పడతది. సో ట్రాపిక్ ఆఫ్ వర్టికల్ రేస్ ఆఫ్ ది సన్ జూన్‌లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌కి షిఫ్ట్ అయితది కాబట్టి ఈ టైప్ ఆఫ్ రెయిన్‌ఫాల్ కొంచెం మనం చూస్తాం. బట్ ఇది హెవీగా ఏమి ఉండదు. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే ఉంటది.
సో హాట్ అండ్ డ్రై కండిషన్స్ అనేవి మనకు సమ్మర్‌లో కనిపిస్తా ఉంటాయి. థండర్ స్టార్మ్స్ అండ్ సో జనరల్‌గా తెలంగాణలో మే మంత్‌లో హై టెంపరేచర్స్ రికార్డ్ అయితాయి. ఏ ప్లేసెస్‌లో హై టెంపరేచర్స్ రికార్డ్ అయితాయి తెలంగాణలో? ఇందాక డిస్కస్ చేసాం. రామగుండం, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం పుత్తూరు, అండ్ ఆదిలాబాద్. ఆదిలాబాద్. These are the high temperatures are recorded. Right. Right. Next, southwest monsoon, as I told you, 80% of rainfall in Telangana comes through southwest monsoon. Okay. So second week June of మొదల్లో మొత్తం ఎంటైర్ స్టేట్ ని మాన్సూన్స్ ఆక్యుపై చేస్తాయి. సో మాక్సిమం హైయెస్ట్ రైన్ఫాల్ వచ్చే ప్లేసెస్ ఏంటి? ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అండ్ జయశంకర్ భూపాలపల్లి. దీస్ ప్లేసెస్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం. అండ్ ఇదే పీరియడ్ లో కొంచెం లోయెస్ట్ రైన్ఫాల్ వచ్చేది నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల. ఇక్కడ కంపారిజన్ లో చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో హైయెస్ట్ రైన్ఫాల్ ఈ డిస్ట్రిక్ట్స్ లో వస్తుంది. ఓకే. అండ్ కంపారిటివ్లీ ఇదే సౌత్ వెస్ట్ మాన్సూన్ లో కొంచెం లోయెస్ట్ రైన్ఫాల్ ఇది చూడండి, నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ రీజన్. అందుకే ఇది ఎక్కువ డ్రాట్ ప్రోన్ రీజన్ కదా, సదర్న్ పార్ట్. ఓకే. అదే మళ్ళీ నార్త్ ఈస్ట్ రీజన్ లో తెలంగాణలో 1/5 టైప్ టోటల్ రైన్ఫాల్. అంటే మనకి అరౌండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ లో మనకి రైన్ఫాల్ ఎంత ఉంటది? ఆల్మోస్ట్ 713 mm పడుతుంది. దీంట్లో 1/5 నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో పడుతుంది. నార్త్ ఈస్ట్ రివర్సల్ రీట్రీటింగ్ ఆఫ్ మాన్సూన్ టైంలో. ఓకే. ఆ పడే వర్షం కూడా మాక్సిమం ఎక్కడ పడుతుందని అడగొచ్చు. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల వచ్చే వర్షం ఎక్కడ పడుతుందంటే నగర్ కర్నూల్, మధిర, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం ఈ డిస్ట్రిక్ట్స్ లో సదర్న్ తెలంగాణలో పడుతుంది. చూడండి మ్యాప్. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే అక్టోబర్, నవంబర్, లేట్ డిసెంబర్, ఎర్లీ డిసెంబర్ ఈ పార్ట్ లో. సో మొత్తం నార్త్ తెలంగాణలో అసలు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల వర్షమే ఉండదు, వెరీ తక్కువ. కానీ గుడ్ రైన్ఫాల్ వచ్చే రీజన్స్ ఏంటి అంటే నల్గొండ, ఖమ్మం ఈ ఏరియా. ఓకే, క్లియర్? Yes, sir. ఓకే, రైట్. తెలుగు అకాడమీ నుంచే మనం మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంది. తెలుగు అకాడమీ బుక్ లో తెలంగాణ జోగ్రఫీ లాస్ట్ కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి కొంచెం మెన్షన్ చేసింది. సో ఈ కాన్సెప్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనే కాన్సెప్ట్ తెలుసా మీకు? గ్రీన్ హౌస్ గ్యాసెస్. జనరల్ గా ఏమవుతుందంటే, యు నో దాట్ ఈక్వటోరియల్ ట్రాపికల్ రీజన్ లో సన్ రేస్ అనేవి డైరెక్ట్ గా పడతాయి. సో ఈ రీజన్స్ ఎప్పుడు హాట్ అండ్ హ్యూమిడ్ ఉంటాయి. అదే మనం ట్రాపిక్స్ నుంచి పోల్స్ వైపు వెళ్తున్న కొద్దీ సన్‌లైట్ అనేది స్లాంటింగ్ ఉంటది, డైరెక్ట్‌గా ఉండదు. సో అక్కడ హీట్ వాళ్ళ సన్‌లైట్ ఉంటది గానీ హీట్ అంత రాదు. ఇన్సోలేషన్ అంత ఉండదు. ఇన్సోలేషన్ మాక్సిమం ట్రాపిక్స్‌లో ఉంటది. సో ఈ టెంపరేట్ ఆర్టిక్ రీజియన్‌లో ఏం చేస్తారంటే దే విల్ కన్‌స్ట్రక్ట్ ఎ గ్లాస్ హౌస్ లైక్ థిస్. గ్లాస్‌తో ఒక హౌస్ లాంటిది కన్‌స్ట్రక్ట్ చేస్తారు. అక్కడ దే విల్ గ్రో క్రాప్స్ అన్నమాట. ఎందుకు ఇట్లా గ్లాస్‌తో కన్‌స్ట్రక్ట్ చేస్తారంటే గ్లాస్ నేచర్ ఏంటి? సన్ నుంచి వచ్చే రేడియేషన్‌ని లోపలికి అలౌ చేస్తది. అండ్ ఈ హీట్‌ని బయటికి పోనీయదు. అంతే కదా! మన జనరల్‌గా సమ్మర్‌లో మన కారు ట్రీ కింద పార్క్ చేయకుండా డైరెక్ట్‌గా సన్ కింద పార్క్ చేసినప్పుడు మనం ఎంటర్ అవ్వంగానే దానికి లోపలగా వేడిగా అనిపిస్తది. ఎందుకంటే గ్లాస్ నేచర్ అది. దే అలౌ ది హీట్ అండ్ ఈ హీట్‌ని మళ్ళీ బయటికి పోనివ్వదు. దీన్నే మనం ఏమంటాం? గ్రీన్ హౌస్ అంటాం. ఈ ఆర్టిక్ రీజియన్‌లో కల్టివేషన్‌కి ఇది వాడతారు. సో మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అంటే జనరల్‌గా మనకి హీట్ బడ్జెట్ ఉంటది. జనరల్‌గా ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ప్రాపర్ హీట్ బ్యాలెన్స్ ఉంటది. అంటే సన్ నుంచి వచ్చే ఇన్సోలేషన్ ఏదైతే ఉందో మళ్ళీ అదే ఇన్సోలేషన్‌ని మళ్ళీ స్పేస్‌కి పంపించేస్తది. సో దానివల్ల మనకి హీట్ బ్యాలెన్స్ అనేది ఉంటది. సో జనరల్‌గా ఈ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డయాక్సైడ్ గాని, సల్ఫర్ గాని, మీథేన్ గాని ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటి నేచర్ ఏంటి అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్‌కి ట్రాన్స్‌పరెంట్ ఉంటది. సన్ నుంచి వచ్చేది షార్ట్ వేవ్ రేడియేషన్. ఓకే. ఈ రేడియేషన్‌కి ట్రాన్స్‌పరెంట్ ఉంటది. దే విల్ అలౌ ది రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ ది సన్. ఓకే. గుడ్. ఈ రేడియేషన్ వల్ల ఎర్త్ సర్ఫేస్ హీట్ అయిపోతది. అవునా? ఎర్త్ హీట్ అవ్వడం వల్ల సన్ రేడియేషన్ వల్ల ఎర్త్ హీట్ అవ్వడం వల్ల మళ్ళీ ఎర్త్ స్టార్ట్స్ టు రేడియేట్. అబ్జర్వ్ చేసుకున్న హీట్‌ని మళ్ళీ రేడియేట్ చేస్తది. టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు దీన్ని. ఇది లాంగ్ వేవ్ ఉంటది. ఓకే. సో ఈ సన్ నుంచి వచ్చే ఇన్సోలేషన్‌కి ఈ గ్యాసెస్ అనేవి కార్బన్ డయాక్సైడ్ గాని, ఆహ్,
మీథేన్ గాని గ్యాసెస్ ఏంటి అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అండ్ ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్, టెరెస్ట్రియల్ రేడియేషన్‌కి మాత్రం ఒపెక్‌గా ఉంటాయి. ఈ రేడియేషన్‌ని బయటికి పోనివ్వదు. సో, ఈ హీట్ బ్యాలెన్స్ అయితే ఉందో సన్ నుంచి వచ్చిన బ్యాలెన్స్ గాని, ఎర్త్ మళ్ళీ స్పేస్‌కి రిఫ్లెక్ట్ బ్యాక్ చేసేస్తారు. కానీ ఈ హీట్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఈ కాన్సంట్రేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, మీథేన్, సల్ఫర్ డయాక్సైడ్ ఇవన్నీ పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఈ హీట్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్‌లోనే ట్రాప్ అయిపోతుంది. దీని వల్లనే వి ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ Global గ్లోబల్ warming. వార్మింగ్. వై? మనం కార్బన్ ఫుట్ ప్రింట్‌ని తగ్గించాలని చెప్పి దేర్ ఇస్ ఎ బిగ్ డిమాండ్ కదా! సో, మనకి COP26 గూడా పారిస్ అగ్రీమెంట్ ఓన్లేంటి 1.5 టెంపరేచర్స్ డిగ్రీస్ కంటే తక్కువ పెరగకుండా చూసుకోవాలి. మినిమమ్, మాక్సిమం 2 డిగ్రీస్ కంటే దాటకుండా చూడాలి. అవునా? పారిస్ అగ్రీమెంట్ రైట్. సో, అదే ఇక్కడ మన గ్రీన్ హౌస్ గురించి కాన్సెప్ట్. సో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? వాటర్ వేపర్ కూడా ఈ నేచర్ ఉంటది. ఎందుకంటే ఆహ్, ఎయిర్‌లో మాయిశ్చర్ ఉంటే ఇట్ హాస్ ది హీట్ కెపాసిటీ హోల్డింగ్ కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్. ఈ ఓజోన్ అనేది మళ్ళీ స్ట్రాటోస్ఫియర్‌లో ఉండే ఓజోన్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఎందుకంటే యూవీ రేడియేషన్ ఆపేస్తది. కానీ ఒక ఓజోన్ గ్రౌండ్ లెవెల్‌లో ఉందనుకోండి ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్. రిమెంబర్. అండర్‌స్టూడ్ ద కాన్సెప్ట్? సో, లెట్స్ సాల్వ్ సమ్ క్వెషన్స్ రిలేటెడ్ టు దిస్ climate. So, the climate of Telangana has been compared with which of the following global climatic region? ఏ గ్లోబల్ క్లైమాటిక్ రీజియన్‌తో మనం తెలంగాణ క్లైమేట్‌ని కంపేర్ చేస్తాం? Tropical savanna Okay, climate. listen. ఓకే. వాట్ ఇస్ ద లెటర్? ఏడబ్ల్యూ అకార్డింగ్ టు AW. AW. Ben's class. Very good. Open. Right. Next. What is the average amount of rainfall in Telangana? 906 mm. కొందరు 96, 960 అని పెట్టొస్తారు. కాదు. ఇట్ ఈస్ 90.6 సెంటీమీటర్ అని ఉండాలి. లేకపోతే 906 అని ఉండాలి. అండ్ మాక్సిమం రెయిన్‌ఫాల్ ఎప్పుడొస్తది? ఏ సీజన్‌లో వస్తది? Rainy season. రెయిన్ Southwest సీజన్. monsoon. South. ఓకే. అరౌండ్ Southwest. రెయిన్‌ఫాల్ ఇప్పుడే వచ్చేస్తది. రైట్. నెక్స్ట్. విచ్ డిస్ట్రిక్ట్ రిసీవ్స్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఇన్ ద స్టేట్ దట్ ఈస్ ఇన్ తెలంగాణ స్టేట్? Adilabad. ఇక్కడ కరీంనగర్ కాదు, నిర్మల్ కాదు, నిజామాబాద్. అక్కడ అదే ఎగ్జామ్‌లో ములుగు ఉందనుకోండి. యూ హావ్ టు చూస్. Mulugu. 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 ఎప్పుడైనా గాని మనం ఎప్పుడైనా టాప్ లీస్ట్ 5 చూసుకోవాలి 33 డిస్ట్రిక్ట్స్‌లో. ఎందుకంటే సరే ఇట్లాంటి క్వెషన్స్ వస్తాయి. చూడండి ఇప్పుడు ములుగు తర్వాత మళ్ళీ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల. సో, ఇట్లా టాప్ ఇవ్వకపోవచ్చు. లేదా టాప్ 2 ఇవ్వకపోవచ్చు. సో, అందుకని మనం ప్రతి దాంట్లో టాప్ 4, 5 చూసుకోవాలి. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ క్వెషన్. డిస్ట్రిక్ట్ రిసీవ్ మోర్ అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ డ్యూ టు నార్త్ ఈస్ట్ మాన్సూన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే అక్టోబర్, నవంబర్ ఈ రీజియన్‌లో ఏ డిస్ట్రిక్ట్స్‌లో నల్గొండ. రెయిన్‌ఫాల్ వస్తది? నల్గొండ. వరంగల్ కాదు, నార్త్ తెలంగాణ, నిజామాబాద్. సో, నల్గొండ అని మనం ఇక్కడ చూసినాం కదా! చూడండి. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల మంచి రెయిన్‌ఫాల్ వచ్చే రీజియన్ ఏది? నల్గొండ అండ్ ఖమ్మం ఇక్కడ. సో, ఈ జోగులాంబ గద్వాల పాపం సౌత్ వెస్ట్ మాన్సూన్‌లో అంటే ఈ ఓల్డ్ మహబూబ్‌నగర్‌లో సౌత్ వెస్ట్ మాన్సూన్‌లో రెయిన్‌ఫాల్ వస్తలేదు. నార్త్ ఈస్ట్‌లో వస్తది. అందుకే లీస్ట్ రెయిన్‌ఫాల్ రీజియన్ అది. ఓకే. నెక్స్ట్. How much percentage of rainfall received by the state during the southwest monsoon in total amount of average rainfall in the state? So, తెలంగాణలో 80%. 0.6 సెంటీమీటర్ రెయిన్‌ఫాల్ వస్తది కదా! దాంట్లో 730. 713 ఎప్పుడొస్తది? సౌత్ వెస్ట్ మాన్సూనే. సో, మీరు కాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 80%. రైట్. ఓకే. ఒక్కసారి ఇప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంట్ ఒకసారి చూసిస్తా. ఇంకే మనం గవర్నమెంట్ అట్లాస్ అనే బుక్ రిలీజ్ చేసింది. ఐ విల్ షేర్ దట్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. ఇన్ఫర్మేషన్ అంతా, ఈ డాటా అంతా నేను అక్కడి నుంచి తీసుకుందే. అట్లాస్ అని ఉంటది. యూ కెన్ ఆల్సో డౌన్‌లోడ్ ఇట్. కెన్ యూ సీ ద స్క్రీన్? Yes, sir. తెలంగాణ అట్లాస్ అని ఉంటది. దీంట్లో అంతా డాటా ఉంది. ఐ విల్ షేర్ దట్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. సో, ఇక్కడ కొంచెం చూడండి. తెలంగాణ స్టేట్ ఈస్ జనరల్లీ ఎక్స్‌పీరియన్సెస్ ట్రాపికల్ క్లైమేట్. జియోగ్రఫీ లొకేటెడ్ ఇన్ ఏముంది? ఇన్ సెమీ రేడియల్ ఏరియా. సో, Semi-arid. ప్రిడామినెంట్‌లీ హాట్ అండ్ డ్రై. డ్రై. ఓకే. దెన్ వాట్ ఈస్ యావరేజ్ రెయిన్‌ఫాల్? 906 90. పాయింట్ +/- 3 అని ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ది రెయిన్‌ఫాల్ ఎక్కడొస్తుంది మనకి? సౌత్ వెస్ట్ మాన్సూన్. కదా! అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రీజియన్‌లో వచ్చే రెయిన్‌ఫాల్ మాక్సిమం అక్కడ వచ్చేస్తుంది మనకి. అంటే జూన్,
జూలై, ఆగస్ట్‌లో ఎక్కువొచ్చేస్తది. తర్వాత హైయెస్ట్ ఇక్కడ హైయెస్ట్ రెయిన్‌ఫాల్ డిస్ట్రిక్ట్ చూడండి. ఆర్‌ఆర్ డాటా ఇది. జూన్ టు మే. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరం భీం. ఆ ఇయర్ డాటా అది. ఓకే. ఇన్ జనరల్‌గా మనం డిస్కస్ చేసినాం. యావరేజ్ కండిషన్స్ క్లైమేట్. అండ్ లీస్ట్ రెయిన్‌ఫాల్ చూడండి. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ లీస్ట్ రెయిన్‌ఫాల్ రీజన్స్. ఈ కాన్సెప్ట్స్ అంతా. సో, ఇందులో నుంచే మనం రెయిన్‌ఫాల్ గాని, హైయెస్ట్ గాని, లోయెస్ట్ గాని పికప్ చేసుకున్నాం యావరేజ్‌కి. సో, ఇట్లా డాటా ఉంటది. యూ హావ్ టు కవర్ దట్ ఏరియాస్. సో, చూడండి డిస్ట్రిక్ట్ వైస్ 24 హైయెస్ట్ మాక్సిమం టెంపరేచర్ రీజన్ చూడండి ఇక్కడ. ఈ రామగుండం ఈ రీజన్, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. సో, సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల హై రెయిన్‌ఫాల్ వచ్చే రీజన్స్ ఇవి. Okay, so that's about the climate of Telangana. So in the next class, we'll be discussing the soils of Telangana and agriculture in Telangana. Any doubts? Any doubts? No, sir. Right. So my best advice is after completing the class, best try to read this book, Telangana Geography or Telugu Academy. You will be able to easily understand. Okay. Thank you. We'll meet in the next class.